ఇప్పటిదాకా మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద లాజిక్స్ తోటి ఆన్సర్ని ఎలా టిక్ చేయాలో నేర్చుకొని ఉన్నాము. సో ఎగ్జామ్స్ ఇంకా 1-2 డేస్లోనే ఉన్నాయి కాబట్టి, స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి గ్రాండ్ టెస్ట్లను ప్రాక్టీస్ చేద్దాము. ఓకే, అయితే ఈ గ్రాండ్ టెస్ట్లో మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లాజిక్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇది మొదటి గ్రాండ్ టెస్ట్, రైట్? సో గమనించండి. ఫస్ట్ బిట్ వచ్చేసి షీ బాట్ డాష్ అంబ్రెల్లా ఎస్టర్డే. సో ఇది ఆర్టికల్కు సంబంధించినటువంటి బిట్. ఓకే, ఆర్టికల్ మీద 3 బిట్స్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఇక్కడ అంబ్రెల్లా ముందు ఏమొస్తుంది అనేటువంటిది క్వశ్చన్. సో ఆల్రెడీ నేను లాజిక్ మీకు చెప్పాను. ఆర్టికల్ గుర్తించేటప్పుడు ఆ పదాన్ని తెలుగులో రాసుకోవాలని. సో తెలుగులో రాసుకుంటే ఇలా వస్తుంది అంటే ఆ నుంచి అమహ దాకా గనక ఏదైనా వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని తెలుగులో రాస్తే అది ఆ నుంచి అమహ దాకా గనక ఉన్నట్లయితే అప్పుడు యాన్ ఉపయోగించాలనుకున్నాం. సో అంబ్రిల్లా అనేటువంటిది వస్తుంది కాబట్టి, సో అంటే అది ఆ నుంచి అమహ దాకా ఉన్నటువంటి పదమే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? యాన్ అవుతుంది. రైట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ బిట్ డీల్ చేస్తున్నాము, అక్కడ ఏనా యానా అని డౌట్ ఉంది అంటే ఆ వర్డ్ను కంపల్సరీ మనం తెలుగులో రాసుకోవాలి. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాము. రవి ఈజ్ డాష్ ఆనెస్ట్ బాయ్. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కంపల్సరీగా ఇటువంటి ప్రశ్నలే ఇస్తాడు. సో ఏ ఆనెస్ట్ బాయ్, యాన్ ఆనెస్ట్ బాయ్, ద ఆనెస్ట్ బాయ్, నో ఆర్టికల్. సో ఇక్కడ హానెస్ట్ కాదు, అది ఆనెస్ట్. ఓకే, సో అంటే ఆ సౌండ్ వస్తుంది అక్కడ కాబట్టి, అంటే తర్వాత ఉన్నటువంటి లెటర్ని చూసుకోవాలి. ఆనెస్ట్లో ఏముంది నెక్స్ట్ లెటర్ హెచ్ తర్వాత అంటే ఓ ఉంది. ఓ అనేటువంటిది ఓవెల్ లెటర్, అదేవిధంగా అది ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి అక్కడ ఎటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం మనము? యాన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ బిట్ గమనించండి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ ఏమొస్తుంది? ఏ సన్, యాన్ సన్, ద సన్, నో ఆర్టికల్. గమనించండి, సన్ ఉన్నది ఇక్కడ. సన్ అనేటువంటిది ఏంటిది? యూనిక్ థింగ్. ఓకే, యూనిక్ థింగ్ అంటే వరల్డ్లో ఒకే ఒక్కటి ఉన్నది అని చెప్పే సందర్భంలో మనం ఏం ఉపయోగిస్తామని నేర్చుకున్నాము? ద ఉపయోగిస్తామని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ద అవుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అవి ఆర్టికల్కి సంబంధించింది. ఇది మొదటి ప్రాక్టీస్ పేపర్ మాత్రమే. సో ఒక 10 ప్రాక్టీస్ పేపర్స్ దాకా మనం గ్రాండ్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఈ విధంగా అన్ని అంశాల మీద ఇస్తా, ఆ లాజిక్స్ను గుర్తు చేసుకుంటూ, అది కూడా అన్ని లాజిక్స్ ఒకే గ్రాండ్ టెస్ట్లో యాడ్ అయ్యేటట్టు చేస్తా. సో యాడ్వర్బ్కు సంబంధించి ఐడెంటిఫై ది యాడ్వర్బ్. రైట్, సో షీ ఆన్సర్ ద క్వశ్చన్ పొలైట్లీ. ఇందులో యాడ్వర్బ్ ఎక్కడ ఉంది అని అంటున్నాడు. సో యాడ్వర్బ్ను గుర్తించేటప్పుడు నేను చెప్పినటువంటి లాజిక్ ఏంటిది? ఎల్వైతో కనుక వర్డ్ ఎండ్ అయితే అది యాడ్వర్బ్ అవుతుందని అనుకున్నాము. సో ఇక్కడ గమనించండి, షీనా, ఆన్సర్నా, క్వశ్చన్నా, పొలైట్లీనా. సో పొలైట్లీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎల్వైతో ఎండ్ అయినటువంటి వర్డ్ ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. అది కూడా 99% అది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇది ప్రిపోజిషన్కు సంబంధించింది. షీ హ్యాస్ లీవ్డ్ హియర్ డాష్ 2020. సో ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కషన్ చేసుకొని ఉన్నాం. ఇన్, సిన్స్, విత్, ఆన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిన్స్ అవుతుంది. సిన్స్ ఎందుకు అవుతుందంటే గమనించండి, పాయింట్ ఆఫ్ టైం అంటే ఇయర్స్ గనక ఉన్నట్లయితే వాటి ముందు మనము సిన్స్ని ఉపయోగిస్తాం. అలా కాకుండా గమనించండి, లాస్ట్కు ఎస్ తోటి ఎండ్ అయితే అప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. గమనించండి, మరొకసారి లాజిక్ చెప్తున్నాను. సంవత్సరాలు పీరియడ్కు సంబంధించి ఒకటే సింబల్, పీరియడ్కు సంబంధించి లాస్ట్కు ఎస్ ఉంటే ఫర్ ఉపయోగించాలి. ఎస్ లేకుండా టైంకు సంబంధించి కానీ పీరియడ్కు సంబంధించి ఉంటే వై ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఓకే, 2020 అని ఇచ్చాడు. ఇంకోటి ఇస్తా చూడండి. ఇంకోటి ఏంటిదంటే 10 ఇయర్స్ అని ఇచ్చాడు.
ఇక్కడేం ఉపయోగించాలి, ఇక్కడ ఉపయోగించాలి. ఈ రెండు ఎందుకు చెప్తున్నా అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడంలో రెండు పదాలు ఉంటాయి. ఏది పీరియడ్కి సంబంధించింది, ఒకటి ఫర్, ఒకటికి సిన్స్, ఈ రెండు ఉంటాయి. సో గమనించండి, ఫర్ ఎక్కడ ఉపయోగిస్తామంటే గమనించండి, ఇక్కడ ఈ విధంగా ఎస్ తోటి ఎండ్ అయినటువంటి వర్డ్స్ కనుక ఉంటే ఇవి ఈ విధంగా ఉండి పీరియడ్కు సంబంధించి కాలాన్ని తెలియచేసే పదం ఉండి అది ఎస్ తోటి కనుక ఎండ్ అయితే అప్పుడు ఫర్ ఉపయోగించాలి, రైట్. అలా కాకుండా ఇలా సంవత్సరాలు ఉంటే అప్పుడు మనము సిన్స్ ఉపయోగించాలి. అదేవిధంగా పాయింట్ ఆఫ్ టైం ఇచ్చిన సిన్స్ మండే అంటాం, రైట్. ఆ విధంగా కూడా చెప్పొచ్చు. ఆ విధంగా చెప్పేటప్పుడు కూడా మనం సిన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ బిట్ చూడండి, ఐ వెంట్ టు స్కూల్ డాష్ మండే. సో ఇక్కడ ఏం ఉపయోగిస్తాం, ఇన్, సిన్స్, విత్, ఆన్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం ఉపయోగిస్తాము, కాలానికి సంబంధించింది అనలే, రైట్. సో మండే అంటే వీక్ నేమ్స్ ముందు, ఓకే, డేస్ ముందు ఏం ఉపయోగిస్తామంటే మనము ఆన్ ఉపయోగిస్తాం. I went to school on Monday, on Tuesday, on Wednesday, on Thursday, on Friday. ఆ విధంగా ఉపయోగిస్తాం, రైట్. నెక్స్ట్ బిట్, the tree is cut dash an axe by a man. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఇన్, సిన్స్, విత్, ఆన్. సో గమనించండి, ద ట్రీ ఈస్ కట్, వస్తువులకు ముందు మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాము, వస్తువులకు ముందు విత్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్, విత్ వస్తుంది. ఎందుకంటే యాక్స్ అనేటువంటిది థింగ్. సో థింగ్ తోటి కనుక మనం ఏదైనా పని చేస్తే అప్పుడు మనం విత్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. సో ద ట్రీ ఈస్ కట్ విత్ అన్ యాక్స్ బై మ్యాన్. నెక్స్ట్ గమనించండి, వావ్ యూ కెన్ ఓన్ ద రేస్. సో ఇక్కడ ఈజీ, ఓకే, అదేమవుతుంది అని అంటున్నాడు. ఇందులో ఇంటర్జెక్షన్ ఎక్కడుంది అంటున్నాడు, యూనా, ఓన్నా, వావ్నా, రేస్నా. సో ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. లాస్ట్కు కనుక ఈ గుర్తుతోటి ఎక్స్క్లమేషన్ మార్క్ కనుక ఉన్నట్లయితే, అంటే ఇలా కనుక ఉన్నట్లయితే అది ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం, దాన్ని ఇంటర్జెక్షన్ అనేటువంటి దాంట్లో మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఆ విధంగా ఉన్నటువంటిది ఏది, వావ్. సో వావ్ అనేటువంటిది ఆన్సర్. వావ్ యూ కెన్ ఓన్ ద రేస్. నెక్స్ట్ బిట్ చూద్దాము, గమనించండి, షీ ఈజ్ ఎ టీచర్. ఇది క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించింది. సో క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు ఏం చేయాలన్నా ఇక్కడ ఈజ్ హెల్పింగ్ వర్బ్ చూసుకోవాలి, పక్కన నాట్ ఉందో లేదో చూసుకోవాలి. సో ఇక్కడ ఏముంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, నాట్ లేదు. ఓకే, ఏదైనా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో నాట్ కనుక లేకపోతే మనం ఏం చేయాలంటే నాట్ను యాడ్ చేయాలి. ఇక్కడ లేకపోతే ఆన్సర్లో నాట్ యాడ్ అవుతుంది, నాట్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కనుక నాట్ ఉంటే ఆన్సర్లో నాట్ ఉండకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, దీని పక్కనే. సో ఈజ్ ఉంది, సో ఇప్పుడు ఏమవుతుంది, అది ఇజంట్ అవుతుంది. పక్కన షీ ఉంది, సో ఇజంట్ షీ, ఇది ఆన్సర్, రైట్. గమనించండి, ఇజంట్ షీ, ఇది లాజిక్. నెక్స్ట్, దే డోంట్ ప్లే క్రికెట్. ఇప్పుడు గమనించండి, దే డోంట్ అంటే ఏముంది, నాట్ ఉన్నది. నాట్ ఉంది అంటే ఇదో ఇక్కడ నాట్ ఉంది, రైట్. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నాట్ని యాడ్ చేయకూడదు. సో నాట్ లేకుండా ఉన్నదే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, దే డోంట్ ప్లే. సో డూ దే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. గమనించండి, డూ దే, ఇది ఆన్సర్. నెక్స్ట్, యూ కెన్ స్విమ్. దీని క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది, ఇక్కడ ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ చూసుకోవాలి. కెన్ ఉంది, కెన్ తర్వాత నాట్ ఉందా, లేదు, అంటే కాంట్ అవుతుంది అది. కాబట్టి మనకు ఆన్సర్లో ఏం రావాలి, నాట్ రావాలి. సో కాంట్ అనేటువంటిది. కాంట్ తర్వాత ఇక్కడేముంది, యూ. సో యూకు యూ, కాంట్ యూ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యాక్టివైజ్ ప్యాసివైజ్కు సంబంధించినటువంటి బిట్స్ను మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఒకసారి గమనించండి, యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్. సో ఈ బిట్స్ చూద్దాం. ద టీచర్ ఈజ్ చెకింగ్ ద ఆన్సర్ షీట్స్. సో లాజిక్లో నేను చెప్పా,
ఏమని చెప్పానో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి ఆన్సర్ చూద్దాం. ద ఆన్సర్ షీట్స్ ఆర్ చెక్డ్ బై ద టీచర్, ద ఆన్సర్ షీట్స్ ఆర్ బీయింగ్ చెక్డ్ బై ద టీచర్, ద ఆన్సర్ షీట్స్ వర్ చెక్డ్ బై ద టీచర్, ద ఆన్సర్ షీట్స్ హ్యావ్ బీన్ చెక్డ్ బై ద టీచర్. సో ఇక్కడ గమనించండి, ఈజ్ గనక ఉండి పక్కన ఇంగ్ ఫామ్ ఉంటే అప్పుడు ఏమనుకున్నాం మనము, అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ దానికి రిలేటెడ్ వస్తుంది, తర్వాత బీయింగ్ ఉన్నది ఆన్సర్ అని చెప్పుకున్నాం. యామ్, ఈజ్, ఆర్ కానీ వాజ్, వర్ కానీ ఉంటే బీయింగ్ ఉన్నటువంటిది ఆన్సర్ అని చెప్పుకున్నాం. సో ఇందులో బీయింగ్ ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో కింద ఇచ్చిన ఆన్సర్ ఏంటిది, బి. ఇక్కడ మనం టిక్ చేసిన ఆన్సర్ ఏంటిది, బి. సో గమనించండి, యామ్, ఈజ్, ఆర్ కానీ వాజ్, వర్ కానీ ఉంటే బీయింగ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ లాజిక్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో నా వీడియో కొత్తగా చూసే వారికి ఒక చిన్న గమనిక ఏంటిదంటే, ఇటువంటి లాజిక్స్ తోటి, ఇప్పుడు ఇక్కడంటే తక్కువ లాజిక్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే వేరియస్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి, ఈ లాజిక్స్ తోటి జస్ట్ మీరు క్వశ్చన్ చదివి అందులో ఉన్న లాజిక్ను ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేసే విధంగా నేను టెట్కు సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీద నేను గ్రామర్ వీడియోస్ చేసి ఉన్నాను, లాజికల్ గ్రామర్స్. సో ఇంకెవరైనా చూడకపోతే నా ఛానల్ ఇప్పుడైనా విజిట్ చేయండి, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతాయి. అంతా టెట్ గ్రామరే ఉంటుంది. రైట్. అండ్ ఆల్రెడీ చూస్తున్న వారికి, కొత్తగా వచ్చిన వారికి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోను లైక్ చేయగలరు, అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అయ్యేటువంటి మీ దోస్తులకు ఈ వీడియోను షేర్ చేయగలరు. రైట్. అదొక్కటి మీరు నాకు చేసేటువంటి ఒక చిన్న సహాయం. నెక్స్ట్, ద లెటర్స్ హ్యావ్ బీన్ రిటన్ బై రాణి. ద లెటర్స్ హ్యావ్ బీన్ రిటన్ బై రాణి. సో ఇది ఆల్రెడీ ఎందులో ఉంది, ప్యాసివ్ వైజ్లో ఉంది. ప్యాసివైజ్లో ఉందని ఎలా చెప్తాము, బై కనుక ఉంటే అది ప్యాసివైజ్లో ఉన్నట్టు. మీకు ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతాడు, కింద ఇచ్చినటువంటి సెంటెన్స్లలో విచ్ ఈజ్ ప్యాసివైజ్ సెంటెన్స్ అని అడుగుతాడు, విచ్ ఈజ్ యాక్టివైజ్ సెంటెన్స్ అని అడుగుతాడు. బై ఉంటే అది ప్యాసివైజ్, బై లేకపోతే అది యాక్టివైజ్. అన్నిటికి కావు, కొంతవరకు మాత్రమే ఈ లాజిక్ పనిచేస్తుంది. సో బై ఉంటే బై ఉంటే ఇక అది కంపల్సరీ ప్యాసివైజ్ సెంటెన్సే. కొన్ని సందర్భాల్లో బైని తీసేస్తాం, వేరే పెడతాం, అది నేను ఆల్రెడీ డిస్కషన్ చేసి ఉన్న వీడియోస్లలో అక్కడ మీరు చూడగలరు. సో గమనించండి. సో దీనికి యాక్టివైజ్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. దీని యొక్క యాక్టివైజ్ ఏంటిదంటే ఒకసారి చూడండి. రాణి రైట్స్ ద లెటర్, రాణి wrote the letters, రాణి హ్యాస్ రిటర్న్ ద లెటర్, రాణి ఈజ్ రైటింగ్ ద లెటర్. సో ఇక్కడ గమనించండి, ఇటువంటి ఇచ్చినప్పుడు హ్యావ్ అనేటువంటిది ఇక్కడ ఉన్న రాణి ప్రకారం మారుతుంది. ఇక్కడ ఫ్లూరల్ ఉంది కాబట్టి హ్యావ్ వచ్చింది, ఇక్కడ రాణి సింగులర్ కాబట్టి హ్యాజ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. హ్యాజ్ ఉండి పక్కన ఏముండాలి, V3 ఉండాలి. హ్యాజ్ ఉందంటే V3 ఉంటుంది అని మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో ఆ విధంగా గమనించండి, ఇక్కడ రైట్స్ ఉంది అంటే ఇది ఆన్సర్ కాదు, wrote ఉంది ఇది ఆన్సర్ కాదు, రైటింగ్ ఉంది ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ హ్యాజ్, రిటర్న్ ఉంది కదా, రిటర్న్ అంటే V3, హ్యాజ్కు హ్యాజ్ ఉంది, సో ఇది ఆన్సర్ వచ్చేసి ఇది. రాణి హ్యాజ్ రిటర్న్ ద లెటర్. దీనికి ప్యాసివైజ్లో అయితే రాణి ద లెటర్ హ్యావ్ బీన్ రిటర్న్. అయితే నేను ఇంకో లాజిక్ కూడా ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా, అదేంటిదో ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తా చూడండి. ఇచ్చినటువంటి సెంటెన్స్లో అంటే దీన్ని ప్యాసేజ్లోకి ఎలా మార్చాలంటే, హ్యాస్ కనుక ఉంటే బీన్ ఉన్నటువంటిది ఆన్సర్ ఉంటుంది అని నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. రైట్. సో ఆ విధంగా నేను లాజిక్ చెప్పి ఉన్నా. ఒకవేళ ప్యాసివైజ్లు ఇస్తే ఇప్పుడు చెప్పినట్టు ఈ రూల్ ప్రకారం దీన్ని మార్చాలి. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ గ్రాండ్ టెస్ట్ కనుక మీకు అర్థం కాకపోతే, కొన్ని బిట్స్ కనుక అర్థం కాకపోతే వాటికి రిలేటెడ్ అన్ని వీడియోస్ నా ఛానల్లో గలవు, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్, ద హోంవర్క్ విల్ బి ఫినిష్డ్ బై సీత. సో ఇది ఎందులో ఉంది, ప్యాసివైజ్లో ఉంది. ఎందుకు, బై అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో దీనికి యాక్టివైజ్ ఏంటిది అని అంటున్నారు, విల్ బి ఉంది. రైట్. విల్ బి ఎప్పుడు ఉంటుంది గమనించండి, విల్ కనుక క్వశ్చన్లో ఉంటే ఆన్సర్లో విల్ బి ఉంటుందని నేను చెప్పిన మీకు. రైట్. అంటే మనకు ఆన్సర్లు ఏముండాలి, విల్ ఉండాలి, అప్పుడు విల్ బి ఉన్నటువంటిది మనకు ప్యాసివైజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు విల్ బి తోటి ఇచ్చాడు అంటే ఆన్సర్లో విల్ ఉండాలి. ఎక్కడుంది, ఫినిషెస్ ద హోంవర్క్, సీత ఫినిషెస్ ద హోంవర్క్, సీత విల్ ఫినిష్ ద హోంవర్క్, సీత ఫినిష్డ్ ద హోంవర్క్, తర్వాత సీత ఈజ్ ఫినిషింగ్ ద హోంవర్క్. సో ఇక్కడ గమనించండి, విల్ తోటి ఉన్నది, సీత విల్ ఫినిష్ ద హోంవర్క్. సో ఆన్సర్ అది అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. సో గమనించండి, ఇది కూడా నేను లాజిక్స్ చెప్పి ఉన్నా.
ఇది గమనించండి. హీ సెడ్ ఐ కెన్ హెల్ప్ యూ. గమనించండి, లాజిక్ ఏం చెప్పి ఉన్నా, కెన్ ఉంటే ఆన్సర్లో ఏముంటుందని చెప్పుకున్నాం మనము, కుడ్ అనేటువంటిది ఆన్సర్ చెప్పుకున్నాం. సో అది అలా వెతుక్కుంటే చాలు. ఇందులో ఉందా లేదు, రైట్. ఇందులో ఉందా లేదు, ఇందులో ఉందా లేదు, ఇందులో ఉందా లేదు, సారీ ఇందులో ఆల్రెడీ ఉంది కదా. సో ఇది ఆన్సర్ అవుతుంది. గమనించండి, కెన్కు ఆన్సర్ ఏమవుతుంది, కుడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. he said that he could help me, right. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ది she said I will come tomorrow. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. విల్ ఉంటే ఏముండాలని ఆల్రెడీ చెప్పుకున్నాం మనము, వుడ్ ఉన్నదే ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం, రైట్. ఇప్పుడు వుడ్ ఉన్నదే ఎత్తుక్కోవాలి మనం, అంతే ఈజీగా ఇలా లాజిక్స్ తోటి మనం చేసేయచ్చు. గమనించండి, షీ సెడ్ దట్ షీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే. ఇక్కడ వుడ్ ఉంది, ఇంకెక్కడ ఇచ్చాడా, విల్లు, కమ్స్, కేమ్. సో అంటే ఆన్సర్ ఇదే, మిగతా చోట్ల ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు, ఏ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. he said you must work hard. he said you must work hard. సో ఈ విధంగా మస్ట్ వచ్చినప్పుడు ఆన్సర్లో కూడా ఏముంటుంది అని చెప్పుకున్నాము, మస్ట్ అనేటువంటిదే ఉంటుందని చెప్పుకున్నాం. సో ఆ విధంగా ఎతకండి, మస్ట్ ఉంది, మళ్ళీ ఎక్కడన్నా రిపీట్ అయిందా, కాలేదు, అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇలా లాజిక్స్ తోటి కనుక మీరు బిట్స్ చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశము ఉంటుంది, రైట్. సో ఇది ఇక్కడ. సో ఇటువంటి లాజిక్స్ తోటి దాదాపు అన్ని టాపిక్స్ మీద నేను చేసి ఉన్నాను. సో జాగ్రత్తగా గమనించగలరు. ఇప్పుడు స్పెల్లింగ్కు సంబంధించి ఇంకా గమనించండి, ఇంతకుముందు ఏ సెక్షన్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అడిగిండో వాటిని బేస్ చేసుకొని ఆ అంశాలని ఈ గ్రాండ్ టెస్ట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఆర్టికల్ మీద చేశాము, వాయిస్ మీద చేశాము, స్పీచ్ మీద చేశాము, క్వశ్చన్ ట్యాగ్ మీద చేశాము. ఈ గ్రాండ్ టెస్ట్లోనే ప్రతి గ్రాండ్ టెస్ట్ అంతే ఉంటుంది, గమనించండి. అదేవిధంగా ఈ టైంలో కొత్త టాపిక్ చదవమాకండి, చదివిన టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటిది అని అంటున్నాడు. సో ఇవి కొన్ని మనం నేర్చుకోవాల్సిందే స్పెల్లింగ్ విషయంలో. సో ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, ENVIRONMENT. అయితే ఇక్కడ మరి టఫ్ ఏంటిదంటే మనం ఎన్ మర్చిపోదాం, ఎన్విరాన్మెంట్ అని అనుకుంటాం, అక్కడ ఎన్ ఉంటుంది, అది గమనించండి. నెక్స్ట్ ఇంకొక లాజిక్ కూడా చెప్తాం మీకు. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి అకామిడేషన్ స్పెల్లింగ్ అడిగిండు, ఇది ACCOMMODATION. సో ఇక్కడ ఏమున్నది, డబల్ ఉన్నాయి, MCC. అక్కడ ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు, సింగిల్ SC అన్న ఇస్తాడు, సింగిల్ M అన్న ఇస్తాడు. అంటే గమనించండి, ఎగ్జామ్లో దాదాపుగా డబల్ లెటర్స్ ఉన్నటువంటి స్పెల్లింగ్స్ మాత్రమే అడుగుతున్నాడు. డబల్ Cనో, డబల్ Mనో, డబల్ Rనో, డబల్ Eనో, ఓకే, అటువంటివి మాత్రమే అడుగుతున్నాడు. సో గమనించండి, అటువంటి ఎక్కువగా మనం ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ అది అక్కడ ఉన్నటువంటి లాజిక్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ కూడా ఇది చాలాసార్లు అడగడం జరిగింది, గమనించండి. సపరేట్ స్పెల్లింగ్ ఏంటిది అని అంటాడు. సడన్గా అడిగితే మనం కూడా చెప్పలేము, చాలామంది మనలో చెప్పలేరు. సపరేట్ SEPARATE ఉంటుంది, కానీ మనం ఏమనుకుంటాం, గమనించండి. ఇక్కడ సపరేట్ స్పెల్లింగ్ ఏందని అడిగిండు, మనం దాదాపు ఏమనుకుంటాం, SEPERATE అనుకుంటాం, SEPERETE అనుకుంటాం, SEPARRATE అనుకుంటాం, కానీ అది కాదు. సపరేట్ స్పెల్లింగ్ SEPARATE, రైట్. సపరేట్ స్పెల్లింగ్ చదివేటప్పుడు మనకు ఎలా అయితే గుర్తుకుంటుందో అలానే గుర్తుపెట్టుకోవాలి, అంటే మనం లాజిక్స్ తోటి గుర్తుపెట్టుకోగలగాలి. నెక్స్ట్ ఆపోజిట్, రైట్. ఇక్కడ ఏం అడిగిండు, ఆపోజిట్స్ అడిగిండు. ఆపోజిట్స్ మీద ఈజీగా ఈ ఆపోజిట్స్ సంబంధించి కూడా నేను లాజికల్ వీడియో చేశాను. అంటే సింపుల్గా మనం ఆ వర్డ్కు వెనకనో ముందో ఏదో ఒక పదం తగిలిస్తే అది ఆపోజిట్ అయిపోతుంది. అలానే కొన్ని ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది, గమనించండి. హానెస్ట్ స్పెల్లింగ్ ఏంటిది ఒకసారి ట్రై చేయండి. డిస్హానెస్ట్, నాన్ హానెస్ట్, ఇన్హానెస్ట్, అన్హానెస్ట్. సో ఇందులో ఇచ్చిన వాటిలో ఏంటిదంటే డిస్హానెస్ట్. హానెస్ట్కు DIS కలిపితే డిస్హానెస్ట్. ఇక్కడ గమనించండి. నెక్స్ట్ పాసిబుల్కు గమనించండి. అన్పాసిబుల్, ఇంపాసిబుల్, డిస్పాసిబుల్, ఇర్పాసిబుల్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ వచ్చేసి ఇంపాసిబుల్, అదేవిధంగా సారీ గమనించండి ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇంపాసిబుల్ ఆన్సర్ అవుతుంది.
కొన్ని వర్డ్స్కు మనము ముందు ఐఎం తగిలిస్తే, ఇక్కడ ఐఎం తగిలించాం పాసిబుల్, ఐఎం తగిలిస్తే ఇంపాసిబుల్. సో అలా తగిలించిన అవి ఆపోజిట్ అవుతాయి. అలా ఈ వచ్చేటువంటి క్వశ్చన్స్కి మనకి ఈ లాజిక్ తెలియక మార్కులు పోగొట్టుకుంటాం. చాలా ఈజీ అది. సో అవి గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ ఉన్నది, రెగ్యులర్కు ఆపోజిట్ ఏమవుతుంది? ఇర్రెగ్యులర్, అన్రెగ్యులర్, రెగ్యులర్, నాన్ రెగ్యులర్. సో ఇక్కడ గమనించండి, ఇర్రెగ్యులర్ అనేటువంటి ఆన్సర్. అంటే ఇక్కడ ఏం యాడ్ చేసాం? IRR. ఇంకొకటి ఏం నేర్చుకున్నాం? ఇమ్ యాడ్ చేస్తే, ఇంకోటి డిస్ యాడ్ చేస్తే, ఇంకొన్నిటికి UN యాడ్ చేస్తే అవి ఏమవుతుందంటే ఆపోజిట్ అవుతాయి. IRR అయినా, DIS అయినా, ఓకే, UN అయినా, లేదంటే IM అయినా. ఇలా ఈ 4 కనుక ఏదైనా వర్డ్కు మనం ముందు తగిలించినప్పుడు, యాడ్ చేసినప్పుడు అది ఆపోజిట్ అవుతుంది. అది కొన్ని పదాలు మాత్రమే. అవి ఏ పదాలు ఏ లెటర్స్తో స్టార్ట్ అయితే అవి ఇర్రెగ్యులర్ ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అనేటువంటిది కూడా నేను లాజిక్ చెప్పడం జరిగింది. అంటే కొన్ని లెటర్స్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్కి మనం వీటిని తగిలించవచ్చు. తగిలిస్తే అవి ఆపోజిట్ అవుతాయని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో చూడగలరు అవి ఛానల్లో. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో మనకి ఈ బిట్ ఇవ్వడం జరుగుతుంది. సో గమనించండి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అని అన్నాడు. ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది అన్నాడు. వన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ అబ్సెంట్, వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ అబ్సెంట్, వన్ ఆఫ్ ద బాయ్ ఈజ్ అబ్సెంట్, వన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ అబ్సెంట్. సో ఇక్కడ గమనించండి, వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లూరల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బాయ్స్ అనే రాయాలి, వన్ ఆఫ్ ద బాయ్ అని రాయకూడదు. సో దాని తర్వాత మాత్రం హెల్పింగ్ వర్బ్ సింగులర్ ఉండాలి, అంటే ఈజ్ ఉండాలి. అది గమనించండి. సో ఈ వన్ ఆఫ్ ద ఫార్ములాకు సంబంధించి వన్ ఆఫ్ ద గనక ఆ విధంగా గనక ఒక సెంటెన్స్ స్టార్ట్ అయినట్టయితే హెల్పింగ్ వర్బ్స్లో జరిగేటువంటి మార్పుల గురించి కూడా లాజికల్గా నేను వీడియో చేయడం జరిగింది. సో అది కూడా మీరు గమనించగలరు, ఛానల్లో ఉంది, చూడగలరు. సో ఇక్కడ అర్థమైంది కదా, వన్ ఆఫ్ ద ఉంటే అక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ని మాత్రమే ఉపయోగించాలి. రైట్, ఇంకొక బిట్ చూద్దాము అటువంటిది. వన్ ఆఫ్ ద స్టూడెంట్ వర్ లేట్, వన్ ఆఫ్ ద స్టూడెంట్ వాజ్ లేట్, వన్ ఆఫ్ ద స్టూడెంట్ వర్ లేట్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాజ్ లేట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? వన్ ఆఫ్ ద ఉంది కాబట్టి స్టూడెంట్స్ తర్వాత వాజ్ వర్లో అడిగింది కాబట్టి వాజ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. గమనించండి, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాజ్ లేట్. ఓకే, ఈ రూల్కు సంబంధించి కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలదు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ క్లాజ్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఇఫ్ క్లాజ్ మీద కూడా చాలాసార్లు బిట్స్ అడగడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఫ్యూచర్ టెన్స్లో ఉండాలి. ఇది కూడా లాజిక్ వివరించడం జరిగింది. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ డాష్ ద ఎగ్జామ్. సో ఇందులో చెప్పిన లాజిక్ ఏంటిదంటే, ఇక్కడ V1 ఉంటే ఇక్కడ విల్ వస్తుందని చెప్పుకున్నాం. V1 ఉంటే సెకండ్ సెంటెన్స్లో విల్ ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విల్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఇది విల్. నెక్స్ట్, ఇఫ్ ఇట్ రెయిన్ వి డాష్ ఎట్ హోమ్. సో ఇక్కడ కూడా ఇక చూడండి, V1 ఉంది. V1 ఉంటే ఈ రూల్ ప్రకారమే విల్ ఉంటుంది. విల్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ షీ కమ్స్ ఎర్లీ షీ డాష్ ద బస్. సో ఇక్కడ కూడా ఇది ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ V1 ఉంది. రైట్, గమనించండి, ఈ ప్రాక్టీస్ టెస్ట్కు ఇది లాస్ట్ బిట్. ఓకే, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలలో కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటున్నాడు, దానికి సంబంధించింది. రైట్, ఇక్కడ గమనించండి, విల్ ఉంటే విల్ ఉన్నది ఆన్సర్ కాదు, నేను చెప్పిన లాజిక్ ఆల్రెడీ. ఇక్కడ V1 ఉంటే విల్ ఉంటుంది, ఇది ఓకే. రైట్, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ విల్ రాదు, ఇది కాదు. సో ఇదనమాట, అంటే ఇక్కడ విల్ ఉంటే విల్ ఉన్నటువంటిది ఆన్సర్ కాదు, ఇది ఒక లాజిక్ మనకు తెలిసింది. ఇక్కడ V1 ఉంటే విల్ ఉంటుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇది, సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పటిదాకా మీరు ఏవైతే నా ఛానల్లో లాజికల్ గ్రామర్ను నేర్చుకున్నారో ఆ అన్ని గ్రామర్ను ఒక్క గ్రాండ్ టెస్ట్లోనే రివైండ్ చేసుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఇంకొన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా నేను కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, వీడియోని లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.